ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. చట్టబద్ధతతో అమరావతి అన్స్టాపబుల్. చంద్రబాబు ప్రకటన. ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తాం. త్వరలో ప్రధాని మోదీ రానున్నారని వెల్లడి. అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ మరియు ప్రజా వర్గాల్లో చర్చకు కేంద్రంగా మారింది. చట్టబద్ధత వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి ఇక ఆగదని, ఇది ఇప్పుడు పూర్తిగా అన్స్టాపబుల్ అయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు చట్టబద్ధత బలం లభించడంతో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి ప్రాంతాన్ని సందర్శించనున్నారని కూడా ఆయన వెల్లడించారు. దీంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అమరావతి ప్రాజెక్టు ప్రారంభం నుంచే రాష్ట్ర భవిష్యత్తులో అనుసంధానమైన ఒక పెద్ద కలగా భావించబడింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఒక ఆధునిక రాజధాని అవసరమని భావించి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. విశాలమైన రోడ్లు, ఆధునిక భవనాలు, ఐటీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సదుపాయాలు కలిగిన ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలనే లక్ష్యం అప్పటి నుంచే ఉంది. అయితే మధ్యలో రాజకీయ మార్పులు, విధాన భేదాలు కారణంగా ఈ ప్రాజెక్టు కొంతకాలం నిలిచిపోయింది. దీంతో రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టుకు చట్టబద్ధత లభించడంతో అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సంకేతాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కేవలం ఒక రాజధాని నిర్మాణం మాత్రమే కాదని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖ నగరాల తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. విదేశీ కంపెనీలు, పెట్టుబడిదారులు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. చట్టబద్ధత రావడం వల్ల వారికి మరింత నమ్మకం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో రైతుల పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. తమ భూములను ఇచ్చిన రైతుల త్యాగం వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని, వారికి ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని కూడా ఆయన సూచించారు. మరోవైపు అమరావతి ప్రాంతంలో మౌలిక వస్తువుల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ వంటి సదుపాయాలను అత్యాధునికంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఐటీ పార్కులు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమరావతికి సందర్శించనున్నారని వచ్చిన సమాచారం మరింత ఆసక్తిని పెంచింది. ఆయన సందర్శనతో ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని సలహాలు, నిధులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని సందర్శన సందర్భంగా కొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అమరావతి అభివృద్ధి మరింత వేగం పొందుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై రాజకీయంగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా మరికొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి, సమతుల్యత, ఇతర ప్రాంతాలపై ప్రభావం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ అమరావతి ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని అనేక మంది భావిస్తున్నారు.
ప్రజల్లో కూడా ఈ ప్రాజెక్ట్ పై మళ్లీ ఆశలు పెరుగుతున్నాయి. అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతాయని, కొత్త అవకాశాలు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే అమరావతి ఇప్పుడు ఈ కొత్త దశలోకి ప్రవేశించింది. చట్టబద్ధత రావడం, నాయకుల స్పష్టమైన ప్రకటనలు, కేంద్ర సహకారం వంటి అంశాలు కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు చెప్పినట్లుగా ఇది నిజంగా అన్స్టాపబుల్ అవుతుందా అనే విషయం రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అమరావతి అభివృద్ధిపై కొత్త ఆశలు, కొత్త ఊపును అందుకుంటుంది. మరియు రాష్ట్ర ప్రజలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.
పోలవరం డయాఫ్రామ్ వాల్ పూర్తి, సీఎం చంద్రబాబు హర్షం. ఇంజనీర్లకు అభినందనలు. 2027 ఆగస్టు నాటికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని వెల్లడి. ఏపీలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన జల ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు మరో కీలక దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంజనీర్లను, సాంకేతిక సిబ్బందిని అభినందించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో వారు చూపించిన కృషి ప్రశంసనీయమని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ దశను పూర్తి చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పోలవరం కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే మహాయజ్ఞమని ఆయన పేర్కొన్నారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో నీటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయని, రైతులకు, సాధారణ ప్రజలకు పెద్ద ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రాజెక్టులో అత్యంత కీలక భాగంగా పరిగణించబడుతుంది. ఇది పూర్తవడం ద్వారా ఆనకట్ట నిర్మాణానికి అవసరమైన బలమైన పునాది సిద్ధమవుతుంది. ఈ దశ పూర్తి కావడం వల్ల మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయడానికి మార్గం సగమవుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ 2027 ఆగస్టు నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. నిర్ణయించిన గడువులోపే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, ప్రతి దశను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఇదే సమయంలో ప్రాజెక్టు పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన అన్నారు. ఎలాంటి రాజీ లేకుండా పనులు కొనసాగించాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే తాగునీరు సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది. విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కూడా పెద్ద ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వరదలు, భూ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలు పనులను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ అధికారులు, ఇంజనీర్లు కృషి చేసి ఈ దశను పూర్తి చేయడం గొప్ప విజయమని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు నిర్మించడానికి సహనం, పట్టుదల అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. రైతులు, స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాజెక్టుకు సహకరించారని, వారి సహాయం కూడా చాలా ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టు వల్ల ప్రభావితమవుతున్న వారికి సరైన పునరావాసం కల్పించాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్టు పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రతి దశలో పనుల పురోగతిని సమీక్షిస్తూ అవసరమైన మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ప్రాజెక్టుకు లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన నిధులు, సాంకేతిక సహాయం అందుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లో నీటి నిర్వహణలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. కృష్ణా, గోదావరి నదుల నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి ఇది సహాయపడుతుంది. రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. మొత్తంగా చూస్తే పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక జీవనాధారంగా మారే అవకాశంగా ఉంది. ఈ నేపథ్యంలో డయాఫ్రామ్ వాల్ పూర్తి కావడం ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆశలు పెరుగుతున్నాయి. త్వరగా పనులు పూర్తి చేసి ప్రయోజనాలు అందించాలని వారు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 2027 ఆగస్టు గడువు ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ గడువులోపే పనులు పూర్తి చేస్తే రాష్ట్రానికి ఇది గొప్ప విజయంగా నిలుస్తుంది. ప్రభుత్వం కూడా అదే దశగా కృషి చేస్తుంది. ప్రతి దశను జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతోంది. చివరగా ముఖ్యమంత్రి మరోసారి ఇంజనీర్లను అభినందిస్తూ ఇదే ఉత్సాహంతో మిగిలిన పనులు కూడా పూర్తి చేయాలని కోరారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది. మరియు రాబోయే రోజుల్లో ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించనుంది.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో ప్రజల జీవితాల్లో మార్పు. సీఎం రేవంత్ రెడ్డి సందేశం. 99 రోజుల కార్యాచరణ విజయవంతంగా కొనసాగాలని గ్రామ సభలో పిలుపు. తెలంగాణలో ప్రజాపాలనను మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం పథకాల ఫలితాలు నేరుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. గ్రామ సభలో పాల్గొన్న ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడారు. ప్రజల అవసరాలను తెలుసుకొని వాటికి తగిన విధంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి చేరుకునే విధంగా అభివృద్ధి పనులు జరగాలని ఆయన కోరారు. ఈ ప్రణాళిక కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాకుండా ప్రజల జీవితాల్లో నిజమైన మార్పులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చాలా ముఖ్యమని, అది విజయవంతంగా కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ 99 రోజుల్లో ప్రతి శాఖ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, ప్రతిరోజు పురోగతిని పరిశీలించాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ముఖ్యంగా పేదల సంక్షేమం, రైతుల సమస్యలు, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పే అవకాశం ఉండడం వల్ల వాటిని త్వరగా పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామ సభ ఒక నిర్ణయ వేదికగా మారాలని, అక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని, ప్రజలు కూడా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఆయన కోరారు. ఇదే సమయంలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలు ఉండకూడదని, ప్రతి రూపాయి సరైన విధంగా వినియోగించబడాలని ఆయన అన్నారు. అధికారులపై బాధ్యత మరింత పెరుగుతుందని, వారు నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని, వాటిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన తెలిపారు. మరోవైపు గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని అన్నారు. రైతులకు అవసరమైన సహాయం అందించాలని, పంటలకు సరైన ధరలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగావకాశాలు పెంచాలని కూడా ఆయన పేర్కొన్నారు. మహిళల సాధికారితపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, గ్రామ సభల్లో ప్రజలతో నేరుగా మాట్లాడడం ద్వారా వారి సమస్యలను అర్థం చేసుకోవడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ 99 రోజుల కార్యాచరణ ఒక ప్రారంభం మాత్రమేనని, దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, వారి ఆదాయం పెరగడం, సౌకర్యాలు అందుబాటులోకి రావడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. గ్రామ సభల్లో వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మొత్తంగా చూస్తే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తెలంగాణలో ఒక కొత్త విధంగా మారుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో ప్రభుత్వానికి నేరుగా సంబంధం పెరుగుతోంది. 99 రోజుల కార్యాచరణ విజయవంతంగా పూర్తయితే రాష్ట్రంలో అభివృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజల్లో కూడా ఈ కార్యక్రమంపై ఆశలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో రాబోయే రోజుల్లో తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. మరియు ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి ఒక కొత్త దశను చూపించే అవకాశం ఉంది.